ఈరోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. శ్రవణ నక్షత్రం. స్వామివారి కలియుగాధిపతి అయినటువంటి వెంకటేశ్వర స్వామివారు అవతరించినటువంటి నక్షత్రము. అలాగే ఆచార్య సార్వభౌమైనటువంటి వేదాంత దేశికుల వారు అవతరించినటువంటి నక్షత్రం శ్రవణ నక్షత్రం. దేశికుల వారు యతిరాజుల పైన అంటే భాష్యకారుల పైన ఎంతో అద్భుతంగా ఈ సప్తతి యతిరా సప్తతి అనేటువంటి స్తోత్రాన్ని అనుగ్రహించారు. ఈ స్తోత్రానికి మించినటువంటి స్తోత్రం లేదు భాష్యకారుల పైన. అందువల్ల మనమందరం కూడా ఈరోజు నేర్చుకుంటాం. శ్రీనివాసీయుణ్ణి చెప్పండి. శ్రీమాన్ వెంకటనాథార్య కవితాచార్య హరిపద మకరంద. అడిగాను 31 అన్నారు కదా. అడిగాను 31 కదా. నానాభూత్ అట్లొచ్చిందా? నా పుస్తకంలో వేరే ఉంది. ఇది ఓకే ఓకే. అంటే ఇది మన మాలవ గ్రంథమాల అడిగాను, నా దగ్గర ఉన్నది. సరే అడిగాను. హరిపదం ఇదే చెప్పండి. హరిపద మకరంద. హరిపద మకరంద స్యందిన సంశ్రితానాం అనుగత బహుశాఖాః పాపమున్మూలయంతి శమిత దురితగంధాః సంయమేంద్ర ప్రబంధాః కథకజన మనీషా కల్పనా కల్పవృక్షాః. రాధా గారు నానాభూతైః జగతి సమయైః నర్మలీలాం విధిత్సోః అంత్యం వర్ణం ప్రదయతి విభోః ఆదిమవ్యూహభేదే విశ్వం త్రాతుం విషయనియతం వ్యంచితానుగ్రహః సన్ విశ్వక్సేనో యతిపతిరభూత్ వేత్రసారస్త్రిదండః. విజయ గారు చెప్పండి. లక్ష్యం బుద్ధే రసికరసనా లాస్యలీలా నిదానం శుద్ధాస్వాదం కిమపి జగతి శ్రోత్రదివ్యౌషధం నః లక్ష్యాలక్ష్యైః స్థితజలధివత్ భాతి తాత్పర్యరత్నైః లక్ష్మీకాంత స్ఫటికముకురో లక్ష్మణార్యోపదేశః. పద్మలత గారు స్థితిమవధీరయంతి. అమ్మా చెప్పండి. స్థితిమవధీరయంతి అతిమనోరథ సిద్ధిమతీం యతిపతి సంప్రదాయ నిరపాయ ధనోపచితాః మధుకరమౌళి దధ్నమదదంతుర
దగ్నమదదంతురా దంతి ఘటా దంతి ఘటా కరటకటావహ కరటకటా కరటకటాహవాహి కరటకటాహవాహి ఘనశీకర ఘనశీకర శ్రీభరితాం శ్రీభరితాం. దేవకి గారు నిరుపధి దేవకి గారు నిరుపధి నిరుపధి రంగవృత్తి రంగవృత్తి రసికాన్ రసికాని అభితాడవయత్ అభితాండవయన్ యత్ అభితాండవయన్ అభితాండవయత్ అభితాండవయతిన్ యత్ నిగమ విమర్శ నిగమ విమర్శ కేడిరసికైః కేళిరసికైః నిభృతైః నిభృతైః విధృతః ధృతః విధృతః గుణపరిణద్ధి గుణపరిణద్ధై సూక్తి సూక్తి దృఢకోణ దృఢకోణ విఘట్టనయా విఘట్టనయా రటతి రటతి దిశాముఖేషు పితాముఖేషు యతిరాజయశః పటహః యతిరాజ యతః పటః. ఖండన్ స్వామి జై శ్రీమన్నారాయణ. అది చెప్పండి. మొదటి లైన్ లో తాండవయ్యన్ అని ఉంది స్వామి, తాండవయ్యత్ అన్నారు. అదే అది సంధి మాదంతా అభితాండవయత్ నిగమాన్ని అభితాండవయన్ నిగమ సంధి పోతుంది. అలా సేవించవచ్చండి. చెప్పేటప్పుడు అలాగే ముందు చెప్పించేటప్పుడు ఇలాగే చెప్పాలి, చెప్పేటప్పుడు వేరే మారి చెప్పాలి. కన్నన్ గారు కన్నన్ ఇదం ప్రథమ நம்ம சொல்றங்கடா கண்ணன். இதம் பிரதம சம்பவது சம்பவது குமதிஜால குமஜ்ஜால கூலங்கஷாः கூலங்கஷாः மிருஷாமத விஷாமத விஷானல விஷாமத ஸ்வரிதஜீவ தரிச்சசி ஜீவ ஜீவாதவः జీవాతవః சரந்தி సరంతి అమృతమక్షరం అమృతమక్షరం యతి పురందరస్య యది పురందరస్య ఉక్తయః భక్తయః చిరంతన సరస్వతి చిరంతన సరస్వతి చికురబంధ కుకురబంధ సైరంధ్రికాః. సైరంత్రికాః. మురళీకృష్ణ గారు సుధాసన సుధాసన సుదుర్గ్రహ సుదుర్గ్రహ శృతి సమష్టి శృతి సమష్టి ముష్టింధయః ముష్టింధయః తథాహవమసౌ కథాహవమసౌ గతాం గతాన్ కపటసౌ గతాం కపటసౌ గతాన్ ఖండయన్ ఖండయన్ మునిర్మనసి మునిర్మనసి లక్ష్మణః లక్ష్మణః ముదముదంచయతి ముదముదంచయతి అంజసా అంత్యసా అంజసా అంత్యసా అంజస అండి అంజస. యత్యంజసా స్వామి. అయ్యా నేను చెప్పింది చెప్పండి, అంజస అని చెప్పండి. అంజస అంతే. ముకుంద గుణ ముకుంద గుణ మౌక్తిక మౌక్తిక ప్రకర శుక్తిభిః ప్రకర శుక్తిభిః సూక్తిభిః సూక్తిభిః గోదాగిరిజ కపర్దిమత కపర్దిమత కర్దమం కర్దమం కపిలకల్పన కపిలకల్పన
वागुरां वागुरां दुरत्ययमतीत्य दुरत्ययमतीत्य तद्रुहिण तद्रुहिणा तन्त्रयन्त्रोदरम् तन्त्रयन्त्रोधरं कुदृष्टिकुहनामुखे कुदृष्टिकुहनामुखे निपततः निपततः परब्रह्मणः परब्रह्मणः करग्रहविचक्षणो करग्रहविचक्षणो जयति लक्ष्मणोऽयं मुनिः जयति लक्ष्मणोऽयं मुनिः ஸ்ரீதர் சொல்றாங்களா முன்னாடாச்சு ஸ்ரீதர் சார் சொல்றேன். முன்னாடாச்சு வரவே மாட்டேன்க்கா கணா பரிபாட்டிபிஹி परिपाटिभिः கணா परिपाटि கணாந்த कणान्त பரிபாட்டிபிஹி परिपाटिभिः கபிலகல்பனா कपिलकल्पना நாட்டகைஹி मुक्तैः நாட்டகைஹி नाटकैः. புஸ்தகம் இல்லையா உங்ககிட்ட? இல்லம்மா, அந்த பிடிஎஃப் கூட இல்ல என்கிட்ட. நான் பார்த்து வாட்ஸ்அப்ல பார்த்துருக்கேன் ஏதாவது இருக்குமான்னு. வச்சிருக்காங்க. நான் உங்களால சொல்றது கஷ்டம். சரி, சொல்றது கஷ்டம். அது ஏப்ரல் இறுதியில நான் அது ஓபன் பண்றேன் அந்த பிடிஎஃப். அது எத்தனை இருக்கும்? ஓகே ஓகே. ராதா சொல்லுங்க. கணாந்த பரிபாட்டிபிஹி கணாந்த பரிபாட்டிபிஹி கபிலகல்பனா கபிலகல்பனா நாட்டகைஹி நாடகைஹி குமாரிலகுபாஷிதைஹி குமாரிலகுபாஷிதைஹி குருநிபந்தன குருநிபந்தன கிரந்திபிஹி கிரந்திபிஹி ததாகதகதாசதைஹி ததாகதகதாசதைஹி ததனுசாரி ஜல்பைரபி ஜல்பைரபி பிரதாரிதமிதம் ஜகத் பிரதாரிதமிதம் ஜகத் பிரகுணிதம் யதீந்திரோக்திபிஹி. యతీంద్రోక్తిభిః. ఓకే, శ్రీనివాస్ ఈయుణ్ణి చెప్తారా? చెప్తాను అడిగా. కథా కలహ కౌతుక కౌతుక గ్రహగృహీత గ్రహగృహీత కౌతస్ఫుత కౌతస్ఫుత ప్రథా జలధి సంప్లవ ప్రధా జలధి సంప్లవ గ్రసన కుంభ సంభూతయః జయంతి సుధియః యతి క్షితిభృత్ అంతికోపాసన ప్రభావ పరిక్రప్తిమ ప్రమితి భారతీ సంపదః ప్రమితి భారతీ సంపదః. హరిపద మకరందస్యందినః సంశ్రితానాం అనుగత బహుశాఖాస్తాపమున్మూలయంతి శమిత దురితగంధాః సంయమీంద్ర ప్రబంధాః కథగజన మనీషా కల్పనా కల్పవృక్షాః ఆప్తైః జగతి సమయైః నర్మలీలాంబిజిత్సోః అంత్యం వర్ణం ప్రసగతి విభోరాదిమవ్యూహభేదే విశ్వం త్రాతుం విషయనియతం వ్యంజితానుగ్రహः సన్ విశ్వక్సేనో యతిపతిరభూతు వేత్రసారస్త్రిదండః లక్ష్యం బుద్ధే రసికరసనారస్య లీలానిదానం శుద్ధాస్వాదం కిమపి జగతి శ్రోత్ర దివ్యౌషధం నః
లక్ష్యాలక్ష్యైః సితజలధివద్భాతి తాత్పర్యరత్నైః లక్ష్మీకాంతస్ఫటికముకురో లక్ష్మణార్యోపదేశः స్థితిమవధీరయంత్యతిమనోరథసిద్ధిమతీం యతిపతి సంప్రదాయ నిరపాయ ధనోపచితాః మధుకరమౌళిధద్నమదదంతురదంతి ఘటా కరటకటాహ వాహి ఘనశీకర శ్రీభరితాం నిరుపధిరంగవృత్తిరసికా నవితాండవయన్ నిగమ విమర్శకేళిదశకైర్నిభృతైర్విధృతః గుణపరిణద్ధ సూక్తి దృఢకోణ విఘట్టనయా రటతి దిశాముఖేషు యతిరాజయశఃపటః ఇదం ప్రథమ సంభవత్ కుమతి జాలకూలంకషాః మృషాపత విషానలజ్వలిత జీవాతవః శరంచమృతమక్షరం యతి పురందరస్యోక్తయః చిరంతన సరస్వతీ చికురబంధ సైరంధ్రికాః సుధాసన సుదుర్గ్రహ క్షుతి సమష్టి ముష్టింధయః కథాహవమసౌ గతాన్ కపట సౌగతాన్ ఖండయన్ మునిర్మనసి లక్ష్మణో ముదముదంచయత్యంజస ముకుంద గుణమౌత్తిక ప్రకర శుక్తిభిః సూక్తిభిః కపర్దిమత కర్దవం కపిల కల్పనావాగురాం దురత్యయమతీత్యతద్రుహిణ తంత్రయంత్రోదరం కుదృష్టి కుహనాముఖే నిపతతః పరబ్రహ్మణః కరగ్రహ విచక్షణో జగతి లక్ష్మణోయం మునిః కణాద పరిపాటిభిః కపిల కల్పనా నాటకైః మారిలకు భాషితైః గురు నిబంధన గ్రంథిభిః తథాగత కథాశతైస్తదనుసారి జల్పైరపి ప్రతారితమిదం జగత్ ప్రగుణితం యతీంద్రోక్తిభిః కథా కలహ కౌతుక గ్రహ గృహీత కౌతస్కుత ప్రథా జలధి సంప్లవ గ్రసన కుంభ సంభూతయః జయంతి శిథియో యతి క్షితిమృదంతి కోపాసన పరిపక్త్రిభక్ ప్రమితి భారతీ సంపదః తార్కిక సింహాయ కళ్యాణ గుణసారిణే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. దేశికుల వారి యొక్క ఈ శ్లోకాల్ని చూడండి, ఎంత కఠినాతి కఠినంగా ఉన్నది. కానీ భగవద్ రామానుజుల వారు సంప్రదాయానికి చేసినటువంటి సేవ కఠినాతి కఠిన సమయంలో వారు ఈ లోకంలో అవతరించి కుదృష్టి మతాలంతా కూడా ఖండించి మన విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని స్థాపించారు. అందువల్లనేమో దేశికుల వారి ఈ ప్రకారంగా వారిని ఇచ్చేస్తున్నారు. హరిపదమకరంద స్యందిన సంశ్రితానా. ఈ శ్లోకానికి ఏమర్థం అంటే, యతిరాజ ప్రబంధములు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే బాగా పరిశీలిస్తారో వాళ్లకు భగవంతుని యొక్క పాద మకరందం అనేది దొరుకుతుందట. పాద మకరంద యతిరాజ ప్రబంధాలు భగవంతుని యొక్క పాద మకరందాన్ని ప్రవహింపజేస్తాయి. అది మాత్రం కాదు, వేద సమ్మతాలు యతిరాజ ప్రబంధాలు. అది మాత్రం కాదు, పాపాలంతా కూడా సమూలంగా నశింపజేస్తాయి. హేతువాదులకు ప్రజ్ఞను కల్పించడానికి కల్పవృక్షం వంటిది. అలాగే తాపత్రయాన్నంతా కూడా శమింపజేస్తాయని భాష్యకారుల యొక్క నవ గ్రంథముల వైభవాన్ని వేదాంత దేశికుల వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. எம்பெருமானாருடைய கிரந்தங்கள், கிரந்தங்கள், நூல்கள் 9 நூல்கள் இருக்கின்றன. அவை எல்லாமே எம்பெருமானுடைய அந்த திருவடி தாமரைகளிலிருந்து வருகின்ற அந்த மகரந்தம் சொல்றமே, தேன், அந்த மாதிரி இருக்குமா? அது மட்டுமல்ல, எம்பெருமானாருடைய கிரந்தங்கள் எல்லாமே வேதங்களை அனுசரிச்சென்று இருக்கின்றன.
எல்லா பாவங்களையும் போக்கடிக்கும். ஹேத்துவாதிகள் இது இது யார் சொல்றாலோ அவர்களுக்கு இது ஒரு புத்திய கொடுத்துக்க கல்பவருஷம் போல இருக்கும். ஆத்தியாத்மிகம், ஆதி பௌதிகம், ஆதி தெய்வீகம் என்கின்ற திரயங்களை இது போக்கடிக்கும் எம்பெருமானாருடைய கிரந்தங்கள். எவ்வளவு ஆச்சரியமான ஒரு விஷயத்த சுவாமி தேசிகன் சாதிக்கிறாருங்க. இப்பேற்பட்ட ஒரு கிரந்தங்களை நாம் கூட எப்பொழுதுமே இது பண்ணணும். 32வது ஸ்லோகத்துல எம்பெருமானார் யார் அப்படின்னா, எம்பெருமானார் சேன முதலியார், சேனாதிபதி, விஸ்வக்சேனர் அப்படின்னு சொல்லிட்டார் சுவாமி தேசிகன். எம்பெருமானார எல்லாருமே ஆதிசேஷாவதாரம்னு சொல்லுவார். இங்க சுவாமி தேசிகன் இவர் விஸ்வக்சேனாவதாரம்னு சொல்லிட்டார். விஸ்வக்சேனர் இந்த இதுல வைகுண்டத்துல அவர் கட்டபிட்சு இருப்பாராம். போல் வந்தே வைகுண்ட சேனான்யம் அப்படின்னு சொல்றாரு. கோலபிட்சுண்டு எல்லாருமே கட்டு துரத்துட்டே இருப்பாராம். சீக்கிரம் பெருமாளை சேவிச்சுட்டு வாங்கோ, சீக்கிரம் பெருமாளை சேவிச்சுட்டு வாங்கோ அப்படின்னு சொல்லி. இங்க பாஷ்யக்காரர் திருதண்டத்தை வச்சுண்டு எல்லாருக்கும் இந்த எம்பெருமானுடைய வைபவத்தை அவர் காண்பிக்கிறார் அப்படின்னு சொல்லி, விஸ்வக்சேனா யதிபதிரபூது வேத்ரசார திருதண்டா அப்படின்னு சொல்லி அந்த விஸ்வக்சேனர் தான் இங்க எதிராஜராக அவதாரம் பண்ணதாக சுவாமி எம்பெருமானாருடைய இருக்கிற திருதண்டம் விஸ்வக்சேனருடைய தண்டம் அப்படின்னு சொல்லி சொல்ற. విశ్వక్సేనులే శ్రీమద్ రామానుజాచార్యులుగా అవతరించారు అని సుశ్లోకితం. కానీ లోకంలో మనకు భాష్యకారులు అంటేనే ఆదిశేషావతారం చెప్తూ ఉంటాం. కానీ దేశికుల వారు ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఒక విషయాన్ని తెలియజేస్తారు. అందులో వీరు సాక్షాత్ విశ్వక్సేనులే అన్నారు. అంటే సేనాధిపతి విశ్వక్సేనుల వారి యొక్క చేతిలో ఎప్పుడూ బెత్తం ఉంటుంది. ఆ బెత్తంతో వైకుంఠంలో వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరిస్తారు. అందువల్ల ఈ లోకంలో విశ్వక్సేనుల వారే రామానుజాచార్యుల వారిగా, రామానుజాచార్యుల వారి యొక్క చేతిలో ఉన్నటువంటి త్రిదండమే విశ్వక్సేనుల వారి యొక్క బెత్తం అని చక్కగా తెలియజేశారు. వాస్తవంగా 12వ శ్లోకంలో పంచాయుధములే భాష్యకారులుగా అవతరించాయి అని చెప్పారు. అలాగే ఇక్కడ విశ్వక్సేనుడే యతిపతిగా అవతరించాడు అని చెప్పడం అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం అన్నమాట. ఇది దేశికుల వారే చక్కగా తెలియజేస్తారు. దాని తర్వాత 33వ శ్లోకంలో భగవద్ రామానుజుల వారు చక్కగా వారు లక్ష్మీనాథుని యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేశారు. వారి యొక్క ఉపదేశం ఏదైతే ఉందో అది అందరికీ కూడా, దాసులకందరికీ కూడా చాలా ఒక యోజన చెప్తున్నారు. பாஷ்யக்காரருடைய அந்த உபதேசம் எப்பொழுதுமே எல்லாருக்குமே பிடிக்குமா. அதே மாதிரி கேட்கிறவாளுக்கு ஒரு மருந்து போல இருக்கான். எம்பெருமானுடைய லக்ஷ்மிநாதருடைய குணகணங்களை இவர் தன்னுடைய கிரந்தங்கள் மூலமாக அவர் நமக்கு காண்பிக்கிறார் அப்படின்னு சொல்லி இந்த ஸ்லோகத்துடைய தாற்பயம். அதே மாதிரி 34வது ஸ்லோகத்துல எம்பெருமானாருடைய சம்பிரதாயம், பாஷ்யக்காருடைய சம்பிரதாயமானது எப்பேற்பட்டது அப்படின்னா, ஒரு ஐஸ்வர்யத்தை உண்டு பண்ணுமா. அந்த ரீதியில மீதி ஐஸ்வர்யத்தை எல்லாம் கூட போக்கடிக்குமா. அதாவது எம்பெருமானாருடைய ஸ்திதிம் அவதீரயம் ததி மனோரத சித்திமத்தின்னு சொல்லும் பொழுது எம்பெருமானுடைய சம்பிரதாயமானது அழியாத சம்பிரதாயம், అழிయాద ఐశ్వర్యం அப்படின்னு சொல்றார். భగవద్ రామానుజుల వారికి సంప్రదాయం అనేది తనకనటువంటి ఒక ఐశ్వర్యం అన్నమాట. గజాంతం ఐశ్వర్యం అని చెప్తూ ఉంటారే, ఆ ప్రకారంగా
ఆ విశిష్టాద్వైత సంప్రదాయాన్ని మనకు అందరికీ కూడా అందించినటువంటి యతిరాజుల వారికి ఇక్కడ నమస్కారం తెలియజేస్తూ ఆ 35వ శ్లోకంలో యతిరాజుల యొక్క యశస్సును అక్కడ ప్రస్తుతిస్తూ ఉన్నారు. 35వ శ్లోకத்துல பாஷ்யக்காரருடைய அந்த கீர்த்தி புகழ் பற்றி வர்ணனம் பண்ற. அதே மாதிரியாக 36வது ஸ்லோகத்துல இது எம்பெருமானங்களுடைய சூக்திகள் நமக்கு சாஸ்வதமான மோட்சங்களை கொடுக்கும் அப்படின்னு சொல்லி விஷயங்கள்லாம் சொல்ற. భాష్యకారుల యొక్క ప్రబంధాలు మనకు శాశ్వతమైన మోక్షాలని ప్రసాదిస్తాయని చక్కగా తెలియజేస్తున్నారు. ఈ ప్రకారంగా ఒక్కొక్కటి కూడా భాష్యకారుల యొక్క ప్రబంధాలన్నీ కూడా అందరికీ ఎల్లప్పుడూ సమస్తమైనటువంటి ఒక క్షేమాన్ని కలుగజేస్తాయని చెప్పి ఈ శ్లోకముల ద్వారా మనకు తెలియజేస్తున్నారు కనుక కరగ్రహణ విచక్షణో లక్ష్మణోయం అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేశారు. మనం అందరం కూడా ఈ భాష్యకారుల వారి యొక్క ప్రబంధాల్ని విశేషంగా మనం తెలుసుకుంటూ మన యొక్క సంప్రదాయం ఏమిటి అని కూడా మనం తెలుసుకుంటూ భాష్యకారుల యొక్క అనుగ్రహాన్ని పొందుతాం, దేశికుల వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాం. எம்பெருமானாருடைய இந்த கிரந்தங்கள் எல்லாம் நாம் படித்து அது மட்டுமல்ல எம்பெருமானாருடைய விஷயமாக சுவாமி தேசிகன் எழுதின இந்த இதரா சப்தத்தையும் நாம் படிச்சுட்டு அந்த பாஷ்யக்காருடைய அனுகிரகத்துக்கும் சுவாமி தேசிகருடைய அனுகிரகத்துக்கும் நாம் பாத்திரர்கள் ஆகலாம். ஸ்வஸ்தி. ஓம் நமோ வெங்கடேஷாய. ஓம் நமோ ராமானுஜாய.